తెలుగుదేశం 2 రోజుల మహానాడు ముగిసింది. వర్చువల్ అనండి, హైబ్రిడ్ అనండి, ఇంకేమైనా అనండి. జనమందరూ ఒకచోట గుమ్మిగూడకుండా మహానాడు నిర్వహించారని మాత్రం చెప్పుకోవాలి. రాష్ట్ర, దేశ రాజకీయాలు మారుతున్న వేళ మహానాడులో మాట్లాడిన అంశాల అమలుపైనే ఇకపై టాక్ నడిచే అవకాశం ఉంది. ఎప్పటిలాగే తీర్మానాలు బుట్టదాఖలు అవుతాయా అన్నది ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశమవుతుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి మహానాడులో ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన మాట నిజం. ఫ్యూచర్ జనరేషన్ లేదా జెన్జీని ఆకర్షించేందుకు ఆయన చెయ్యని ప్రయత్నమూ లేదు. జెన్ ఆల్ఫా అంటూ కూడా ఆయన యువతరాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. పైగా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేస్తామని చంద్రబాబు, లోకేష్ చెప్పడం ద్వారా ఆకాశంలో సగాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. కాకపోతే దాన్ని అమలు చేయటంపైనే అనుమానాలు కలుగుతున్నాయి. మహిళలు ఎమ్మెల్యేలు అయినప్పటికీ వారి ఇంట్లో మగవారు పెత్తనం చెయ్యరన్న నమ్మకం లేదని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఊతమివ్వాలని ప్రయత్నించి విఫలమైంది. దానికి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో వీగిపోయింది. దాంతో చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాల తీరును ఎండగట్టారు. ఇప్పుడు మహానాడులో అదే అంశం ప్రస్తావనకు వచ్చింది. యువ నాయకుడు నారా లోకేష్ ఆ విషయంపై ప్రధానంగా ప్రస్తావించారు. పార్లమెంటులో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని, అందుకే పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా కాకున్నా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని తాము భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 33% పార్టీ టికెట్లు మహిళలకివ్వాలని తాను మహానాడు వేదిక ద్వారా ప్రతిపాదన చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ప్రతిపాదనను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చట్టసభల్లో మరింత మంది మహిళలు ప్రాతినిధ్యం వహించాలన్న అభిలాషను వ్యక్తం చేశారు లోకేష్. ఇక్కడే ఒక విషయాన్ని ప్రస్తావించాలి. గతంలో చంద్రబాబు తాను విపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో బీసీలకు 33% టికెట్లు ఇస్తామని ఒకసారి, దళితులకు 33% టికెట్లు ఇస్తామని మరోసారి, ఇలా వేరువేరు సందర్భాల్లో వేరువేరు వేదికలపై మాట ఇవ్వటాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు అమలు చెయ్యనిది ఇప్పుడు చేస్తారా అన్నదే ప్రస్తుతం పెద్ద ప్రశ్న అవుతుంది. నాయకులు హామీలు ఇవ్వడమే గాని అమలు చేయడం ఉండదన్నది అందరికీ తెలుసు. 33% రిజర్వేషన్ అంటే ఏ నియోజకవర్గాల్లో దాన్ని అమలు చేయాలో కూడా ఇబ్బందికర ప్రశ్నే అవుతుంది. అక్కడ ఇతర సమీకరణాలు అడ్డుపడితే పార్టీ ఏం చేస్తుందనేది కూడా పెద్ద ప్రశ్నే. ప్రపంచ వ్యాప్తంగా జెన్జీ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడు ఏ పని జరిగినా అందులో జెన్జీ పాత్ర ఎంతన్నది పెద్ద ప్రశ్న అవుతుంది. తమిళనాడులో కూడా జెన్జీ కారణంగానే విజయ్ పార్టీ టీవీకే అధికారానికి వచ్చిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బీజేపీపై ఆగ్రహంతో కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. దానికి జెన్జీ మద్దతు ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే ట్రెండ్ను అర్థం చేసుకుంటూ తెలుగుదేశం మహానాడు కూడా యువతను ఆకర్షించేందుకు ప్రయత్నించింది. మహానాడు వేదికగా జెన్జీతో పాటు జెన్ ఆల్ఫా కోసము తాము పనిచేస్తున్నామని, వారికి గొప్ప అవకాశాలు ఉన్నాయని లోకేష్ ప్రకటించారు. దీంతో జెన్ ఆల్ఫా గ్రూప్ పై చర్చ మొదలైంది. 2010 నుంచి 2024 మధ్య జన్మించిన పిల్లలను జెన్ ఆల్ఫా తరంగా పిలుస్తున్నారని చెబుతున్నారు. అయితే పాత వాసనలు పోగొట్టుకొని కొత్త ఒరవడి కోసం ప్రయత్నిస్తున్న దేశ యువత ఇంకా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న.